ఇది చూడురిగా. సారీ, ఇవాళ నేను పద్యం పాడతానని చెప్పాను కదా, మర్చిపోయాను. ఇవాళ నుండి నేను పద్యం పాడి ప్రజలకు ఒక పాటనో ఒక పద్యమో మార్నింగ్ న్యూస్లో పాడతానని చెప్పాను, కానీ అది కాలేదు. రేపటి నుండి స్టార్ట్ చేస్తా. రేపటి నుండా లేకపోతే దానికి ఒక ముహూర్తం పెట్టుకొని స్టార్ట్ చేస్తానులేండి. ఇక 3 అంచెల వ్యూహం, 14 సీట్లే లక్ష్యం. ఇక లోక్సభ అసెంబ్లీ పోలింగ్ బూత్ స్థాయిలో సమన్వయ కమిటీలు. మరి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఏంటంటే 3 అంచెల వ్యవహారం, 3 అంచెల వ్యూహం, 3 అంచెల వ్యూహం నిర్వహిస్తాడట. 14 సీట్లు గెలిచేటువంటి దిశగా ప్రయాణం చేస్తానని చెప్తుండు. ఈ 14 సీట్లు సంపాదించాలనేటువంటి దిశతోని నువ్వు ప్రయాణం చేస్తావు, కానీ నీకు ప్రజలు ఆ 14 సీట్లకు ఓట్లు వేయాలా వద్దా? నువ్వు అనుకొని నువ్వు బయలుదేరితే సరిపోతుందా? 14 సీట్లు లక్ష్యంగా పెట్టుకొని 3 అంచెల విధానాన్ని పాటించి ప్రజల్లోకి వెళ్తానంటుండు. ప్రజల్లోకి లోక్సభ అసెంబ్లీ పోలింగ్ బూత్ స్థాయిలో సమన్వయ కమిటీలు వేస్తాడంట. ఇక ప్రతి పోలింగ్ బూత్ కమిటీలో 5 కీలక సభ్యులు, ప్రతి పోలింగ్ బూత్ కమిటీలో 5 కీలక సభ్యులను నియమిస్తామంటున్నాడు. నువ్వు ఎంతమందిని నియమించినా నీ పరిపాలన 3 నెలల పరిపాలన చూసిరు కదా ప్రజలు. నువ్వు 3 అంచెల వ్యవహారం చేస్తావా, 30 అంచెల వ్యవహారం చేస్తావో నీ ఇష్టం, 4 అంచెల వ్యవహారం చేస్తావో నీ ఇష్టం. ఇక లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ కసరత్తు. ముఖ్య నేతలతో సమావేశమై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇలా బీఆర్ఎస్ మొత్తం కవిత అక్కడుండు, కేసీఆర్ హరీష్ రావు కూడా ఢిల్లీలోనే, కవిత ఢిల్లీలోనే, కేసీఆర్ ఇక్కడ ఇంట్లో ఉండడం, ఇవన్నీ ఈయనకు మస్తుగా సంతోషకరమైనటువంటి వార్తలు. రేవంత్ రెడ్డికి సంతోషకరమైనటువంటి వార్తలు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా ఏమవుతుందో చూడాలి. ఇక పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో ఖచ్చితంగా 14 సీట్లలో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్. ఎవరు పెట్టుకున్నారు ఈ లక్ష్యంగా? ఈ 14 సీట్లు గెలవాలని లక్ష్యంగా నువ్వు పెట్టుకున్నావు. మరి ప్రజలు వేయాలన్నా 14 సీట్లు? 14 సీట్లకు ఓట్లు ప్రజలు వెయ్యాలా? వేస్తారా ప్రజలు? మరి నువ్వు లక్ష్యంగా పెట్టుకుంటే అయిపోతుందా చెప్పు. మరి 14 సీట్లు గెలుద్దామని నువ్వు లక్ష్యంగా పెట్టుకున్నావు. 14 సీట్లు గెలుస్తాడంట. 14 సీట్లు అది రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నాడు, గెలుస్తామని. ఆ దిశగా వ్యూహరచన చేస్తోంది. లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాలు పోలింగ్ బూత్ స్థాయిలో 3 అంచెలుగా పార్టీ సమన్వయ కమిటీలను నియమించాలని ఇక పిసిసి తాజాగా నిర్ణయించింది. లోక్సభ నియోజకవర్గ స్థాయి కమిటీలో ఇక ఏఐసిసి పరిశీలకులతో పాటు అక్కడి పార్టీ ముఖ్యులు ఇక సభ్యులుగా ఉంటారు. ఎమ్మెల్యే లేదా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రతి మండలం నుంచి ముఖ్య నేతలు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అప్పుడంటే వీళ్ళందరూ రోడ్డు మీద తిరుగుతే ఓట్లేసారు ప్రజలు. ఇప్పుడు ఓట్లు వేయరు. అప్పుడు ఎందుకు ఓట్లేసారు అంటే మీ పరిపాలనను చూసి మీరేదో సాధించి పెడతారు, రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకేదో మీరు న్యాయం చేస్తారని ఓట్లు వేయలే. మీకు కేసీఆర్ చేసిన తప్పిదం అది. కొంతమందిని మార్చకపోవడం, ఎమ్మెల్యే అభ్యర్థులను కేసీఆర్ మార్చకపోవడమే మీకు ఇలా అసలు మీరు కూడా ఊహించలే అధికారంలోకి వస్తాం మేము ఇవాళ. రేవంత్ రెడ్డి కూడా అసలు ఊహించినటువంటి ట్విస్ట్ ఇది. ట్విస్ట్ అంటే ఇదే. తను ముఖ్యమంత్రి అవుతానని కలలో కూడా అనుకోలే. ఏదో మంత్రి స్థానమో ఎమ్మెల్యే స్థానమో ఉంటుందేమో అనుకున్నాడు, కానీ ఏకంగా ముఖ్యమంత్రి అయిపోయిండు. ఇప్పుడు అడ్డిమేర గుడిదెబ్బల గెలిచిన వాళ్ళకు 14 సీట్లు కొడతాడట. అడ్డిమేర గుడిదెబ్బల గెలిచినందుకు 14 సీట్లు కొడతామనేటువంటి ఆశలో ఉన్నారు వీళ్ళు. ఇంకా అక్కడ ఇన్ఛార్జులట అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రతి మండలం నుంచి ముఖ్య నేతలు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీలు, ముఖ్య నేతలు ఎవరో మరి ముఖ్య నేతలు వాళ్ళందరూ కలిసి ఇందులో పాల్గొంటారట. ఇక బూత్ స్థాయి కమిటీలో దాని పరిధిలోని ఇక చురుకైన పార్టీ సభ్యులు 5 అవకాశం కల్పిస్తాం. చురుకైన సభ్యులకి 5 అవకాశం కల్పిస్తారట. చురుకైన సభ్యులు ఎవరబ్బా? చురుకైన సభ్యులు 5 అవకాశం కల్పిస్తారట. చురుకు సభ్యులకి రేవంత్ రెడ్డి చురుకైన సభ్యులకి 5 అవకాశం కల్పిస్తా అని చెప్తుండు. మరి 5 ఎవరో? 5 ఎవరో అందులో మరి
5వ పేజీ ఓపెన్ కావట్లేదా? ఐదో పేజీ మిగతాది 5వ పేజీలో ఉంది, ఓపెన్ కావట్లా. వచ్చింది. కొంతమందిని నియమిస్తాడట. 3 అంచెల వ్యవహారంతో 14 సీట్లు కొడదామనేటువంటి ఆలోచనకు వచ్చిండయా రేవంత్ రెడ్డి. 3 అంచెల వ్యవహారంతో స్థానికంగా ఉన్న వాళ్ళు కొంచెం ముఖ్యమైనటువంటి నాయకులను, ముఖ్యమైనటువంటి లీడర్లను తీసుకొని వాళ్ళకే బాధ్యతలు అప్పగిస్తామని చెప్తుండు. ఆ ముఖ్యమైన నాయకులు ఎవరు మరి? ఆ ముఖ్యమైన లీడర్లు ఎవరు? ఆ ముఖ్యమైన లీడర్లకే ఇలా ప్రజలు పట్టం కడతారా? ఆలోచన చేయాలి మీరు. ముఖ్యమైన నాయకులకు ఓట్లేస్తారట ప్రజలు. ముఖ్యమైన నాయకుల మొహం చూసి మళ్ళీ మల్కజ్గిరిలో నా మొహం చూసే ఓట్లు పడితే అక్కడ ఉన్న అభ్యర్థిని చూసి ఓట్లు పడాయి అని చెప్పినటువంటి మాట. మల్కజ్గిరి విషయానికి వస్తే మల్కజ్గిరిలో రేవంత్ రెడ్డి మొహం చూసే ఓట్లు వేస్తారట. ఆడ అభ్యర్థి ఏం లేదట. ఇక నిలబడే అభ్యర్థి ఉత్తదే. ఆడ ఏ అభ్యర్థి నిలబడ్డా ఉత్తుత్తదే అన్నట్టు. రేవంత్ రెడ్డి మొహం చూసే అక్కడ ఓట్లు పడతాయి. అంటే వాళ్ళ రాష్ట్రం మొత్తంలో కూడా రేవంత్ రెడ్డికి సానుకూలత. రేవంత్ రెడ్డి మొహం చూసే ఓట్లేస్తారు, నా పరిపాలన చూసే ఓట్లేస్తారు. 3 నెలల నుండి నేను చేసిన భాగవతం అంతా రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇక ముందు ముందు ఇంకేం చేయబోతా అనేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు. అందుకే 3 అంచెల పరిపాలనతో 3 అంచెల వ్యూహంతో ముందుకు పోతున్నా.